ఢిల్లీలో దోమల గురించి ప్రయోగాలు జరుగుతున్నాయని నిన్నే చదివాను. అవి గనక సఫలమైతే ఇంత చిన్న చుక్క మురుగు నీటిలో వేస్తే చాలు దోమలు సంవత్సరం దాకా రావు. ఆ మందు మార్కెట్లోకి రాగానే రాష్ట్రంలో అందరికంటే ముందు మనం మన ఊరి కోసం తప్పించుకుందాం. బాగా ముదుర్రా ఇది. ఇంగ్లీష్ కూడా బాగా ఎరగదిస్తుందంటన్నా. అవునా? మన కూడా పుస్తకం తెప్పించి నేర్చేసుకో. రే, ఆ మధుబాబు గడి కంటే కష్టమైన ప్రశ్నలు అడగండి మీరు. అది సమాధానం చెప్పలేక తికమక పడుద్ది. అప్పుడు నేనెక్కుతాను రా పైకి. ఆ భీమయ్య గారు వాళ్ళు తెగ కష్టపడిపోతున్నారు కానీ మన ఊళ్ళల్లో దాన్ని నోరు మూయించేటట్టు ఎవడైతే కొచ్చిన ఎత్తాడో ఆడికి మన టూరింగ్ టాకీస్ లో షోలన్నీ ఫ్రీ అనుకోట్రా. నువ్వు ఆ మాట మీద ఉండనా? నేను అడుగుతాను కదేటి ఇప్పుడు. దోమ్మా ఇంకేమైనా ఉన్నాయా? అంతే కదా. ముందుకు చేయడండి. ఎవరు నీకు కూడా సమస్యలు ఉన్నాయా? ఎరా చిన్న గొయ్యి తీసే గుణపానికి 10 రూపాయలు నెట్టాలా ఏంటి? నా సమస్య కాదండి, మన ఊరి సమస్య. నిన్న మన శ్మశానంలో తిరుగుతుంటే నాకు విషయం తెలిసిందండి. ఇంకా 4 స్థలాలే ఖాళీగా ఉన్నాయి. అంటే మన ఊర్లో ఇంకా 4 శవాలు పూడ్చిపెట్టడానికి మాత్రమే చోటు ఉంది. అది విషయం. కానీ నాన్నగారండి, మీరు చెప్పినవేవి కాకుండా వేరేదో తెలియని సమస్య గురించి అడిగితే? నీ గర్వ. నాన్నగారండి, నా 60 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ ఎవరూ ఇలాంటి ప్రశ్న అడగలేదు. అది నిన్నడిగేరంటే అది నీ కర్మే కదా. అప్పుడు నీకు వేరే మార్గం లేదు. చాలా తెలివిగా నీ బుర్ర వాడాల్సిందే. శ్మశానంలో చోట్లేదంటే నేనేం చేయగలను? నేను చేయగలంటే ఏంటి? ఊరి పేరు నువ్వే కదా అని పళ్ళెత్తాం చెప్పు. అంటే కొంచెం టైం ఇవ్వండి. సమస్యని పూర్తిగా అర్థం చేసుకొని ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇంకెంత టైం కావాలో? 2 రోజులు. 2 రోజుల్లో చెప్తా.
అది మర్చిపోయావా పుడుతూనే ఉన్నారు చస్తూనే ఉన్నారు జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది చోటు మాత్రం ఇదే అయిపోయిందంటే అయిపోదా మరి చూపిరా ఏం చదవలేదురా చెప్పేది నీకేరా తాతకు బాలేదు కదా రాత్రంతా టెన్షన్ చూడలేదు కదా. ఊరు సమస్య అంటే ఏమిటి? ఇది మన సమస్య. ఏం చేసుకోవాలి వీటన్నిటిని? నాకు తెలిసి ఎవడింటి పెరట్లో ఆడి గొయ్యి తవ్వుకోవాలరా. నువ్వు చెప్పినట్టు చేస్తే ఊరంతా సమాధిలే. ఇంకా వాటి మధ్యలోనే మనం ఉన్నట్టుంటుందిరా. అలా ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉండనిస్తాం? మన చిట్టి జయపురం నియమావళి చదివితే మీకే తెలుస్తుంది. దానికి వేరే మార్గం లేదు. సమాధులన్నీ ఒకచోటే ఉండాలి, ఊరికి ఉత్తరాన. రేయ్ చిన్న ఇగో మందులు రోజు వాడండి. ఏంటి చూపించుకోవడానికి రావట్లేదు, 2 నెలలు అయింది. నీ గొప్ప మందు చూడడానికి 2 రోజులకి ఒకసారి రావాలి ఏంటి? ఏంటి అంటే మా ఊర్లో ఈ మధ్యన అందరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారులేండి. నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? మరి వాళ్ళు ఎవడో ఒకటి చస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేది. నాకు డబ్బులు వస్తేనే కదా మా అమ్మని హాస్పిటల్లోకి తెచ్చేది. వింటున్నావా? మందులు టైంకి వాడాలంట. ఈ మందులు వాడి మనకి ఏం లాభం లేదురా. ఊరికే డబ్బులు నేడల్లా ఖర్చు అయిపోతున్నాయి కానీ. బా ఆపు. ఒరే నా విషయం ఏం చేసావురా? మనం చీకటి పడేలోపు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద వెళ్ళిపోవాలి. మాట మారుస్తావేంట్రా? గుర్తుతాను. చెట్టు సంగతి దేవుడు ఎరుగు. అసలు చోటే దొరకట్లేదు అక్కడ. చిన్న చెయ్యిటి చెయ్యిటి. వాంతి వస్తుందా? ఒక్క నిమిషం మగ్గు తీసుకొస్తాను. గాడిద నా మాట విను. ఏదేమైనా సరే నన్ను మాత్రం ఈ ఊళ్ళోనే పోడ్చాలి నువ్వు. నాకు మాటి. బా జుట్టు పీక్కుంటున్నారు అక్కడ. నీకు మాత్రం అడిగినలా జరిగిపోవాలా? ఒరే మన కుటుంబం వాళ్ళు ఈ ఊరికి ఎంతో సేవ చేశారా. 100 కొద్ది ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారా. మన ఈ ఊళ్ళో చోటు కావాలని అడుక్కోవట్లేదు. అది మన హక్కురా. ఇప్పుడు నేను ఏమన్నానో చెప్పు. మొత్తమా? ఆఖరి ముక్క. ఆ చోటు మన హక్కు. మన హక్కు. వెళ్దామా? వెళ్దాం పద. చెయ్యి వదిలేసా కదా మళ్ళీ పట్టుకుంటావు ఎందుకు? నాకైతే అసలు ఏమీ తెలీదు. మీ దగ్గర ఐడియా ఏమైనా ఉందా? పోనీ మీరు చెప్పండి. అది నా పని కాదమ్మా. నేను లెక్కలు పత్రాలు అవి చూసుకుంటూ ఉంటాను. మీరు? నేను ఈ నాటుకోళ్లలో వచ్చే కుక్కర్ రోగానికి ఏం మందు వేయాలి, గొర్రెల్లో వచ్చే దొమ్మ రోగానికి. నాన్నగారండి, కొన్నాళ్ళు ఉండొచ్చు కదా మీరు. పోనీ స్థలం కూడా లేదు.
ఇప్పుడు ఎలా రా బాబు? ఎల్లుండి మీటింగ్లో ఏం చెప్ అసలు ఎందుకు ఇంత కష్టపడడం? వేరే ఊర్లా తగలెట్టేయచ్చు కదా. అంత మాట అనకండి అమ్మా. నాతో అంటే అన్నారు కానీ ఆ మాట ఇక్కడ పూర్తి చేయండి అమ్మా. దానికి చూడలేదే. ఆటలు కాదమ్మా, ఇది మరి ఎవరి ఆడవైతే కట్టుబాటమ్మా. 100 సంవత్సరాల క్రితం అవన్నీ నాకు తెలుసు కానీ మార్చుకోలేవా? మార్చుకోకూడదమ్మా. మీ తాతగారు ఉన్నప్పుడు ఒక ఆయన పక్క నుంచి వచ్చి ఇక్కడే దహనం చేస్తామంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. వాళ్ళ ఇల్లు తగలబెట్టేశారమ్మా. రాళ్లతో కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఊర్లోంచి లాక్కుపోయారమ్మా. అయ్యో బాబాయ్, ఇవన్నీ నాకు తెలీదా? ఇప్పుడు చూడలేక దహనం చేయలేక ఆ మాట అనకమ్మా. అనను. ఇప్పుడు ఏం చేయాలి? తలుపులన్నీ మూసిపోయాయి.